కొంతమంది తప్పులు చేస్తూనే విజయవంతంగా ఉండగలుగుతారు. మరికొందరు ఎంత కష్టపడినా నిరంతరం సవాళ్లను ఎదుర్కొంటారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజు దేవుని ఆశీర్వాదాలు, రక్షణ ఎలా పనిచేస్తాయో చూపించే ఒక ఆసక్తికరమైన కథను పరిశీలించబోతున్నాం. ప్రతికూలతలు మన తప్పిదాల మధ్య కూడా ఎలా కొనసాగుతుందో తెలియజేస్తుంది. మనం తెలుసుకోవాల్సిన సత్యం ఇదే: దేవుడు తన ప్రజలపై ఆశీర్వాదాలను ఎవరూ ఆపలేరు. ఇతరులను మనపై శాపం పెట్టాలని ప్రయత్నించినా, లేదా మనం పాపంలో పడిపోయినా కూడా. అయితే మనం రాజీ పడకుండా, దేవుని ఆజ్ఞలను అతిక్రమించకుండా ఉండాలి. మనం నేడు సంఖ్యాకాండం 21 నుంచి 25 వరకు, ద్వితీయోపదేశం 2 నుంచి 3 మరియు ద్వితీయోపదేశం 29 నుండి కొన్ని భాగాలను పరిశీలించబోతున్నాం. ఈ శాస్త్రవాక్యాలు ఇశ్రాయేలు ప్రజల విజయాలను బిలాము ద్వారా వచ్చిన శాప ప్రయత్నాన్ని, తరువాత పెయోర్ వద్ద జరిగిన పాపంలో పడిపోవడాన్ని స్పష్టంగా చిత్రిస్తాయి. ఈ కథ ఇశ్రాయేలు సైనిక విజయాలతో ప్రారంభమవుతుంది. దేవుడు వారితో చెప్పాడు, చూడండి, నేను హెష్బోనుకు రాజైన అమోరీయుడైన సీహోనును మరియు అతని దేశాన్ని మీ చేతికి అప్పగించాను. ఇప్పుడు దాన్ని స్వాధీనం చేసి అతనితో యుద్ధం చేయండి. ద్వితీయోపదేశం 2 గంటల 24 నిమిషాలు. ఇశ్రాయేలు సీహోనును, బాషానుకు ఓగును ఓడించింది. ఈ విజయాలు దేవుడు తన వాగ్దానాలకు నిబద్ధుడని, అలాగే ఇశ్రాయేలు శత్రువులను ఓడించగల శక్తి ఆయనకు ఉందని చూపిస్తాయి. కానీ విషయాలు ఆసక్తికరంగా మారతాయి. మోయాబు రాజైన బాలాక్ ఇశ్రాయేలు విజయాలను చూసి భయపడతాడు. అతను రహస్య ఆయుధం, ఆధ్యాత్మిక శాపం నిర్ణయించాడు. అతను బాలామును పిలుస్తాడు. బాలాము అనేది ఆశీర్వదించడానికి లేదా శపించడానికి శక్తి కలిగిన ప్రవక్తగా చేరాడు. ఇప్పుడు తర్వాత ఏమి జరుగుతుందో చూడండి. ఎందుకంటే ఆ ప్రజలను శపించకూడదు, ఎందుకంటే వారు ఆశీర్వదించబడ్డారు. అది సంఖ్యాకాండం 22 గంటల 12 నిమిషాలు. ఇది ఒక ముఖ్యమైన సూత్రం. దేవుడు ఆశీర్వదించినప్పుడు దాన్ని ఎవరూ రద్దు చేయలేరు. మొదట బాలాము వెళ్లడానికి నిరాకరిస్తాడు, కానీ బాలాము పట్టుదలగా ఉండటంతో దేవుడు అతనికి వెళ్లడానికి అనుమతిస్తాడు. దేవుడు అతనికి హెచ్చరిక ఇస్తాడు, తాను చెప్పినదే మాట్లాడాలని. బాలాముని గాడిద కథ ఎదురవుతుంది. అది ప్రభువైన దేవుని దూతను చూస్తుంది మరియు బాలాముతో మాట్లాడుతుంది. ఇది హాస్యాస్పదంగా శక్తివంతమైన గుర్తు. దేవుడు తన సంకల్పాన్ని తెలియజేయడానికి ఏదైనా ఉపయోగించగలడు, గాడిదను కూడా. కాబట్టి దేవుడు నిన్ను లేదా నన్ను ఉపయోగించినప్పుడు గర్వానికి స్థానం ఉండదు. చివరికి బాలాము బాలాకును కలిసినప్పుడు ఆశ్చర్యకరమైన విషయం జరుగుతుంది. ఇశ్రాయేలును శపించాల్సిన బాలాము వారిని ఆశీర్వదిస్తాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. ప్రతిసారి అతని ప్రవచనాలు మరింత శక్తివంతంగా మారుతూ ఇశ్రాయేలుపై దేవుని ప్రేమను మరియు రక్షణను వెల్లడిస్తాయి. ఈ ప్రవచనాల్లో ఒకటి ఎంతో ప్రాముఖ్యత కలిగినది. బాలాము అంటాడు, నేను ఆయనను చూస్తున్నాను, కానీ ఇప్పుడే కాదు. నే చూస్తున్నాను, దగ్గర కాదు. యాకోబులో ఒక నక్షత్రం ఉదయిస్తుంది. ఇశ్రాయేల్లో ఒక రాజధర్మం లేచి వస్తుంది. ఇది సంఖ్యాకాండం 24:17. చాలామంది పండితులు దీన్ని మేసియా ప్రవచనంగా చూస్తారు. ఇది యేసుక్రీస్తును సూచిస్తుంది. దేవుని రక్షణ ప్రణాళిక ఎలా మొత్తం గ్రంథంలో అల్లుకుపోయిందో చూపించే అందమైన ఉదాహరణ ఇది. కానీ కథ ముగియదు. ఇశ్రాయేలుకు అన్నీ బాగానే ఉన్నప్పుడు ఒక్కసారిగా ఆకస్మికమైన తీవ్రమైన పతనం కనిపిస్తుంది. సంఖ్యాకాండం 25లో ఇశ్రాయేలు సిటీల్లో నివసిస్తున్నప్పుడు అక్కడి పురుషులు మోయాబీయుల మహిళలతో లైంగిక అనైతికతలో పడిపోయారు. ఆ మహిళలు తమ దేవతల బలిపూజలకు వారిని ఆహ్వానించారు. అవి 25:1 మరియు 2 సంఖ్యలు. ఈ సంఘటన కీలకమైన పాఠాన్ని నేర్పిస్తుంది. కొన్నిసార్లు మనకు అతి పెద్ద ప్రమాదాలు బాహ్య శత్రువుల వల్ల కాకుండా వస్తాయి. మన స్వంత రాజీలు మరియు అవిధేయత వల్ల. శత్రువుల చేతి ద్వారా శాపగ్రస్తం కాలేని ఇశ్రాయేలు తమ పాపం ద్వారా తమపై తీర్పును తెచ్చుకున్నారు. చూసి ఏమి నేర్చుకోవచ్చు? మొదటిగా, దేవుని ఆశీర్వాదాలు శక్తివంతమైనవి మరియు మారని స్వభావం కలిగినవి.
ఎవరైనా మిమ్మల్ని శపించడానికి ప్రయత్నించినా, మీరు ఎలాంటి ప్రతిబంధనను ఎదుర్కొన్నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీరు నిజంగా ఆశీర్వదించబడిన వారే. రెండవది, దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చడానికి ఎవరినైనా లేదా ఏదైనా ఉపయోగించగలడు. ఆయన బిలాముకు గాడిద ద్వారా మాట్లాడాడు. ఒక అన్యజాతి ప్రవక్తను ఉపయోగించి ఇశ్రాయేలును ఆశీర్వదించి మెస్సియా గురించి ప్రవచించాడు. మూడవది, మనం రాజీ పడటానికి మరియు పాపానికి వ్యతిరేకంగా అప్రమత్తంగా ఉండాలి. చాలాసార్లు మనకు ఎదురయ్యే అతిపెద్ద ప్రమాదాలు బాహ్య శత్రువుల వల్ల కాకుండా దేవుని ఆజ్ఞలను అతిక్రమించేందుకు మనమే తీసుకునే నిర్ణయాల వల్ల వస్తాయి. నాలుగవది, దేవుని యోచన మన వైఫల్యాల కంటే గొప్పది. ఇశ్రాయేలు చేసిన పాపంలో కూడా యేసు ద్వారా రక్షణ కోసం దేవుని పరమ యోచనను సూచించే ప్రవచనాలను మనం చూస్తాము. నా స్వంత జీవితంలో విజయాల పరంపర తర్వాత అప్రమత్తత కోల్పోవడం ఎలా నేను అనుభవంగా తెలుసుకున్నాను. దేవుని ఆశీర్వాదం రక్షణను అనుభవించిన సందర్భాలు ఉన్నాయి, కానీ కొంతకాలానికే రాజీపడే పరిస్థితిలో పడిపోయాను. నేను జాగ్రత్తగా మరియు ఉండాలని నేర్చుకున్నాను. పరిస్థితులు బాగా ఉన్నప్పటికీ మరియు యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి నేను మీకు ఒక సవాలు విసురుతున్నాను. మీ జీవితంలో ఎక్కడ మీరు దేవునిపై మరింత పూర్తిగా నమ్మకం ఉంచాలి. ఆయన ఆశీర్వాదాలు మరియు రక్షణ కోసం మీరు అప్రమత్తత కోల్పోయి రాజీపడిన ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా? ఇశ్రాయేలును ఆశీర్వదించి శాపాలను ఆశీర్వాదాలుగా మార్చిన దేవుడు ఈ రోజు మీ జీవితంలో కూడా పనిచేస్తున్నానని గుర్తుంచుకోండి. ఆయన మీను తనపై నమ్మకం ఉంచమని కోరుతున్నాను. మనకి వ్యతిరేకంగా జాగ్రత్తగా ఉండటానికి, ఆయన గొప్ప రక్షణ యోచన పంచుకోవడంలో భాగస్వామ్యం కావడానికి మీను పిలుస్తున్నారు. కాబట్టి ముగింపు వైపు సాగుతున్నప్పుడు నేను మీకు ఈ విషయాన్ని ఆలోచించమని ప్రోత్సహిస్తున్నాను. దేవుని ఆశీర్వాదాల కోసం మీరు కృతజ్ఞతా భావాన్ని ఎలా పెంపొందించగలరు? మీ జీవితంలో రాజీపడిన ప్రాంతాలను మీరు పరిష్కరించుకోవాలా? దేవుని ఆశీర్వాదాలు మీ జీవితాన్ని పూర్తిగా ఆక్రమించాయని మీరు పూర్తిగా అంగీకరిస్తే ఏమీ మారుతుంది? అప్రతిహతమైన